ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ హయాంలో బాపు కేసీఆర్ గారు ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి బతుకమ్మలో నేను వస్తా. ఎందుకంటే బాపు కేసీఆర్ గారు కుల మతాలకు అతీతంగా, అది రంజాన్ కావచ్చు, లేకపోతే క్రిస్మస్ కావచ్చు, బతుకమ్మ కావచ్చు, ఇటువంటి అన్ని పండుగలకు క్రిస్మస్ గిఫ్ట్ అనేసి, రంజాన్కి ఇది తోఫా అనేసి, ఇది దసరాకు వచ్చేసి బతుకమ్మ చీరలు అనేసి, ఇట్లా ప్రతి ఒక్కరికి ఎప్పుడు కేసీఆర్ గారు ఒక కడుపులో పెట్టుకొని కన్న తండ్రిలాగా తెలంగాణ ప్రజలను చూసుకున్నారు. అటువంటి అప్పుడు మేము కూడా పాల్గొనడం మాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది. కానీ ఈసారి బతుకమ్మ చేసుకుంటున్నాం, కానీ కాంగ్రెస్ హయాంలో బతుకమ్మ మాత్రము బాగాలేదు. ఎందుకంటే ఇంతకుముందు కూడా మేము అధికారంలో లేమని కాదు, ఆయనే ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు పక్కన పెట్టేసి ఆయన ఏమన్నాడు, దసరాకు 2 చీరలు ఇస్తా, 3 చీరలు ఇస్తా అని చెప్పిండు. చెప్పిన తర్వాత ఇప్పుడు 1 చీర అన్నాడు. సరే 1 చీర అన్నా ఎవరికి ఇస్తాడు? మహిళా సంఘాలకు, డాక్రా సంఘాలకు. అంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఆడబిడ్డ కదా ఆయనకు ఓటేస్తే ముఖ్యమంత్రి అయ్యిండు. అటువంటప్పుడు కేవలము డాక్రా మహిళలకు వాళ్ళకు వీళ్ళకి ఇస్తానంటే ఎట్లా? అది కూడా ఇంద్రమ్మ చీరలు అంటాడు. సరే ఇంద్రమ్మ చీరలు ఇస్తాడు. ఏంటి బతుకమ్మ అంటే నిండు సౌభాగ్యవతి. అటువంటి బతుకమ్మకు ఇంద్రమ్మ అనేసి పేరు పెట్టడం ఎందుకు? తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మ కోసమే కదా. బతుకమ్మ అని ఒక మంచి పేరు బాపు కేసీఆర్ గారు బతుకమ్మ సారీస్ అని పెట్టిండ్రు. ఇంద్రమ్మ అని చీరలు అని పెట్టి దానికి పేరు తీసేయడం వల్ల ఇక్కడ వచ్చేదేం లేదు, ఒరిగేదేం లేదు. ఇట్లానే చేసి 200 కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి పాపం అందల బామలు నడిపించిండు. హైదరాబాద్ చుట్టూ తిప్పిండు. ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా? లేకపోతే ఏమన్నా మనకు ఉద్యోగంలో ఏమైనా అవకాశాలు వచ్చినాయా? అదే లేదు కదా. అదే బాపు కేసీఆర్ గారు ఉన్నప్పుడు నిధులు, నియామకాలు, నీళ్లు అనేసి అన్నీ ఒకటొకటి చేసుకుంటూ వచ్చి ఎంతో అద్భుతంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. దానికి 2 పిల్లర్ల సాకు చెప్పేసి ఆ ప్రాజెక్ట్నే పక్కన పెట్టేసి ఈరోజు దాంట్లో నీళ్ళే ఇవ్వనట్టు మాట్లాడతారు. కానీ 10 క్యూసెక్ల నీళ్ళు అది కడుపులో పెట్టుకొని కన్న తల్లిలాగా ఈరోజు కూడా నిలబడ్డది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే కదా ఇన్ని పంటలు పండినాయి, తెలంగాణ మొత్తం సస్యశ్యామలంగా అయింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే బాపు కేసీఆర్ గారి హయాంలోనే బాగుంటే ఇంకా 3 సంవత్సరాలు ఎట్లకన్నా అట్లనే వెళ్ళిపోగానే మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇంతకన్నా వైభవంగా, ఇంతకన్నా మంచిగా ఇప్పుడున్న ఇంద్రమ్మ చీరల పేరు తీసేసి మళ్ళీ బతుకమ్మ చీరలు అని పేరు పెట్టి మళ్ళీ మా బాపు కేసీఆర్ గారు ఇస్తారు. జై తెలంగాణ. ప్రస్తుతం మనతో పాటు అర్పిత గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు. అర్పిత గారు, ఎట్లా అంటే అధికార పార్టీలో ఉన్నప్పుడు ఇదే హడావిడి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇదే హడావిడి, ఏమనుకోవచ్చు? అసలు అధికారంలోనే ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నారా ఏంది? ప్రజలు మమ్మల్ని ఇంకా అలాగే కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని మర్చిపోకుండా గుర్తు తెచ్చుకుంటా ఉంటే అధికారంలో ఉన్నట్టుగానే ఉంది కదా. కాబట్టి సెలబ్రేషన్స్ కూడా ఏమాత్రం మారలేదు. అదేవిధంగా అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బతుకమ్మ సెలబ్రేషన్స్ జరిగాయో అదేవిధంగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా అంతే ఉత్సాహంతో, అంతే ఆనందంతో, మరి చూడండి ఆడంబరంగా ప్రతిపక్షంలో కూడా కేసీఆర్ గారు